ఇవాళ మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ల మరమ్మతులపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు ఇవాల్టి సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరమ్మతులకు ఆమోద ముద్ర వేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ల మరమ్మతులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నది అట్లా తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ అధికారులు ఇవాల్టి సమావేశంలో హాజరు కాబోతున్నారు. మరమ్మతులకు ఆమోద ముద్ర వేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. దీపిక, కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ ఉన్నాయో వీటిపై రివ్యూ చేయనున్నారు. ప్రధానంగా ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు, ఇంజనీర్లతో పాటు ఇటు ఎల్ఎన్టీ సంస్థ, ఎవరైతే వర్క్ ఏజెన్సీ ఉన్నారో నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ కూడా ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఈరోజు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్స్ రిపేర్ చేయాలని ఇప్పటికే సూచించడం జరిగింది. ఎందుకంటే ముందు ఉన్నటువంటి గతంలో కాఫర్ డ్యామ్ తీసేయలేదు, అది తీసేయాలి. దాని ముందున్న ఇసుక కింది నుంచి ఇసుక వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ వరద ప్రభావానికి ఆ పిల్లర్లు కుంగిన పరిస్థితికి నెలకొంది. అయితే వీటిని పూర్తిగా దీన్ని చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 7వ బ్లాక్లో దాదాపు 8 గేట్లు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే గేట్లు తీర్చేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇటు గేట్లు ఓపెన్ కానటువంటి పరిస్థితి. అయితే నిన్న అధికారులు, ఇంజనీర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిన్న 15వ పిల్లరు తెరుచుకున్నట్టుగా, గేటు తెరుచుకున్నట్టుగా చెప్తున్నప్పటికీ మిగతా 7 గేట్లు సమస్యగా ఉన్నట్టు చెప్తున్నారు. అందులో 5 గేట్లు టెక్నికల్గా ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఇటు ఆపరేషన్ చేయడానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ 2 గేట్లు మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఎన్డీఎస్ఏ క్లియర్గా తన రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యారేజ్కు నిర్మించినటువంటి పిల్లర్ల మీద వెయిట్ పడకూడదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏవైతే 8 గేట్లు ఉన్నాయో అందులో ఒకటి ఇప్పటికే ఎత్తడం జరిగింది నిన్న. ఇంకా 7 గేట్లలో 5 ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకా 2 గేట్లు జటిలంగా ఉన్నాయని చెప్పి ఇంజనీర్స్ చెప్తున్నారు. అయితే వీటి విషయంలో ప్రభుత్వం ఎలా వెళ్తుంది, ఇరిగేషన్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి దీనికి సంబంధించి పనులు ప్రారంభించినట్టుగా మనకు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే గతంలో కాఫర్ డ్యామ్ నిర్మించారు, అయితే దాన్ని పూర్తిగా తీసేయలేదు. అదేవిధంగా ఆ ఇసుక మేటలు ఉన్నాయి ఆ ప్రాజెక్టు, ఇటు మీద నుంచి వచ్చిన ఆ ఫ్లోకు కావచ్చు, అదేవిధంగా ఇటు సుందిల్, అన్నారం నుంచి వచ్చిన ఫ్లో, ఈ ఇసుక మేటలు అనేది ప్రధానంగా తొలగిస్తున్నారు. ఏదైతే కుంగిన పిల్లర్ ఉందో 7వ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ఆ కింద మేటలు, ఇసుక మేటలు, అదేవిధంగా దాని కిందికి వెళ్ళి కొట్టుకుపోయినాయి, వీటన్నిటిని క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు ఎల్ఎన్టీకి సంస్థకు సంబంధించి. అయితే
ప్రధానంగా దీనికి సంబంధించి రిపేర్లకే 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే ఒకటి అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపై ఇప్పుడు చర్చించనున్నారు కొద్దిసేపట్లో. అయితే ఇప్పటికే ఎన్డీఏఎస్ఏ బృందం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆయన దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. అందులో లోటుపాట్లను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ మధ్యంతర నివేదికలో పొందుపరిచిన అంశాల మీద ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఎన్డీఏఎస్ఏ బృందం ఏదైతే ఇచ్చిన ఎన్డీఏఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎట్లాంటి మరమ్మతులు చేయాలి అని ఒక కమిటీని రాష్ట్ర స్థాయిలో ఈఎన్సీతో ఇప్పుడు ఈఎన్సీ అనిల్ దాన్ని చూస్తున్నారు. ఆయనతో బృందంతో కూడినటువంటి ఒక కమిటీని వేయనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అయితే ఎలాంటి సంస్థ మరి ఇది బేర్ చేస్తుందా లేదా అనేది సీఎం రివ్యూ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ మాత్రం మేము ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే చూస్తామని చెప్పి ఇటు ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఆ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా నిర్మాణ సంస్థనే దీని పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పటికి మాత్రం ఆపరేషన్స్ మెయింటెనెన్స్లో భాగంగా ఏదైతుందో అదైతే పనులైతే ఎల్ఎన్టీ సంస్థ ప్రారంభించింది. ఆ సీఎం రివ్యూ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కొద్ది రోజుల్లో వరద ప్రభావం ఉండడంతో తక్షణ మరమ్మతులు చేపట్టాలి అని చెప్పి ఇటు కమిటీ సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఇప్పుడు వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. మెయిన్గా ఇప్పటికే ఏవైతే గేట్లు ఉన్నాయో దాదాపు 84 గేట్లు ఉన్నాయి మేడిగడ్డలో. మిగతా గేట్లను ఏదైతే మిషనరీ సాయంతో ఆటోమేటిక్గా గేట్లు ఎత్తుతారు మిషన్ ద్వారా బటన్స్ ప్రెస్ చేయడం వల్ల. అయితే మిగతా గేట్లు మాత్రం అది దాని టెక్నికల్గా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో మిగతా గేట్లకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వస్తున్న ఫ్లోని మాత్రం ఆ గేట్లు ఎత్తి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో సుందిల్ల అన్నారం వీటి పరిస్థితి ఏంది, ఫ్లో ఎక్కడ కూడా ఆపొద్దని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. మరి రానున్న కాలంలో ఈ ఫ్లో అంతా గోదావరి నుంచి వచ్చే వరద కావచ్చు, ఇటు ప్రాణహిత నుంచి వచ్చే వరద కావచ్చు, కిందికి వదిలాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లోను ఆపి ఆ గోదావరిలో నీటి నిల్వ ఉంచి తర్వాత పంపింగ్ చేసినటువంటి పరిస్థితి ఇటు రివర్స్ ఎస్ఆర్ఎస్పీకి తరలించిన పరిస్థితి, అదేవిధంగా ఆ వరద కాలువలో నీటి నిల్వ ఉంచడం, అదేవిధంగా కొన్ని డ్యామ్స్ ఏవైతే రిజర్వాయర్లు నిర్మించారో రిజర్వాయర్కు తరలించారు, అదేవిధంగా చెర్లలకు నీటిని పంపింగ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి, గతంలో యాసంగి పంట ఎండిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నీటిని ఎప్పటికప్పుడు అక్కడికక్కడ కాపర్ డ్యామ్ నిర్మించి పంపింగ్ చేయొచ్చు అనేది టెక్నికల్గా ఇంజనీర్స్ చెప్తున్నప్పటికీ అది ఎంత మేరకు సాధ్యం అనేది ఇటు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకంటే మేము సొంతగా నిర్ణయాలు తీసుకోలేము, టెక్నికల్గానే వెళ్తాము, నిపుణుల సూచనల మేరకే పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం సాధ్యాలు పరిశీలిస్తుంది. అయితే మెయిన్గా ఇప్పటికే గతంలో జియోలాజికల్ సర్వే నిర్వహించారు, ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి 3 బ్యారేజ్లకు సంబంధించి. ఇది ఇంకా రిపోర్టు ఒక పూణేకి చెందినటువంటి ఒక సర్వే సంస్థ జియోలాజికల్ సర్వే చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే ఇది పూర్తి శాశ్వత మరమ్మతులపైన ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మనం చూడొచ్చు, ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టును నీటిపాలు చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదు. ఎందుకంటే అది ప్రజాధనం కాబట్టి వాటిని ఎలా మరమ్మతులు చేయాలి, ఏది ప్రాతిపదికన చేయాలనే ఆలోచన మాత్రం చేయనుంది ఎన్డీఏఎస్ఏ కూడా అదే సూచించడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ విజిట్ చేసి కూడా అదే చెప్పడం జరిగింది. అయితే మెయిన్గా ఇటు మేడిగడ్డలో అయితే వాటర్ నిల్వ చేయడానికి అసలు వీలు పడదు, ముందస్తు చర్యలు తీసుకోవాలి. అయితే అన్నారం సుందిల్లనే ఇక ప్రధాన టాపిక్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు నిల్వ చేసుకోవచ్చా లేదా, ఎందుకంటే అన్నారం నుంచి వాటర్ లీకేజ్ జరిగింది. మొన్న ఇటీవల చూసాం, అన్నారం లీకేజ్ అవ్వడంతో అక్కడ నిల్వ ఉన్న వాటర్ కూడా వదిలేయడం జరిగింది. అంటే తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి. అయితే గతంలో కూడా ఇట్లాంటి సమస్య పునరావృతం అవుతుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడే గోదావరి నీటిని ఒడిసిపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నారం సుందిల్లా ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇంకో 2-3 వారాల్లో వరద వస్తుందని ఏదైతే అంచనా వేస్తున్నారో ఈలోపే అన్నారం సుందిల్లకు రిపేర్స్ సంబంధించి అది పూర్తి చేసి వరద ఫ్లోను ఆపుకునే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందా లేదా అనేది ఇప్పుడు సీఎం రివ్యూలో తేల్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు
మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఇటు అన్ని అంశాల మీద రిపేర్కి సంబంధించి అన్ని అంశాల మీద చర్చకు వచ్చే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ అంశాలు చర్చకు రానున్నాయి. ఎల్ఎన్టీ తోటి ఏ అంశాలు చర్చిస్తారు, ఎల్ఎన్టీకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఈ గ్యాప్ మీరంటే మీరు అని చెప్పి ఇటు చెప్పడం జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ మాత్రమే చూస్తామని ఎల్ఎన్టీ చెప్తున్నప్పటికీ ఖర్చు భరించాలని చెప్పి ఇటు ప్రభుత్వం అంటుంది. అయితే 100 కోట్లు మాత్రం దీనికి ఖర్చు అవుతాయి ఓన్లీ మేడిగడ్డకు అని చెప్తున్నారు. మరి అన్నారం సుందిల పరిస్థితి ఏందని కూడా చూడాలి. దీనిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ సంబంధించి మంత్రి ఎవరైనా ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ఆయన మొదటి నుంచి పరిశీలి చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన దగ్గర డీటెయిల్ ఉంది. ఇప్పటికే అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఎవరైతే కాళేశ్వరంలో కీలకంగా పనిచేశారో ఇంజనీర్స్ ఈఎన్సీ నుంచి సిఈలు అదేవిధంగా ఈలు ఎస్సీలు వీళ్ళందరూ ఉన్నారు. వారందరితో ఆయన చర్చలు జరిపారు. వీరి రిపోర్టు గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి అనేది చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇది మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ల పరిస్థితి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటిపై క్లారిటీ వస్తుంది రివ్యూ తర్వాత. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.